శివాలయం 3 నెలల కాలం మూత వేయించిన వరదరాజుల రెడ్డి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు పదే పదే. ఈ విషయంగా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వరదరాజరెడ్డి గారి టైంలో చాలా దేవాలయాలకు జీర్ణోద్ధరణ అంటే పురాతనం అయిపోయిన తర్వాత ఆ గుళ్లను మళ్ళీ గవర్నమెంట్ గ్రాంట్స్ తోటి లేదా పబ్లిక్ నుంచి వసూలు చేసే అమౌంట్స్ తోటి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో CGF గ్రాంట్స్ తీసుకుంది. యాక్చువల్ గా ఒక దేవాలయానికి CGF గ్రాంట్స్ 3 సంవత్సరాలకు గానీ ఒకసారి ఇచ్చిన తర్వాత మరో 3 సంవత్సరాలకు గానీ ఇవ్వరు. కానీ ప్రొద్దుటూరు శివాలయానికి వరదరాజరెడ్డి గారు తన రాజకీయ పలుకుబడితో 4 ఏళ్ల కాలంలో 3 సార్లు గ్రాంట్స్ తెప్పించినారు. 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రహారీ గోడను పునర్నిర్మాణం చేయడం జరిగింది. కాలక్షేప మండపం, నవగ్రహ మండపం వీటిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. దీని తర్వాత గర్భగుడి కూడా తగ్గులో ఉంది. వర్షం వస్తా ఉంటే దేవాలయంలో కూడా నీళ్లు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని గర్భగుడిని అంటే విగ్రహాన్ని తీయడం కాదు, చుట్టూ ఉన్న గుడిని తీసి మళ్ళా పునర్నిర్మాణం చేయాలని కళావాహనమైన ప్రక్రియ అది కూడా పూర్తి చేసినారు. అంత గొప్పగా చేయాలని ఆయన తలంపు తలిస్తే దాన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం శివాలయం గర్భగుడిని, లింగాన్ని కూడా తరలిస్తున్నారు అని ఒక దుష్ప్రచారం చేసి ఆ మధ్యలో ఆపించడం జరిగింది. ఆ రోజు ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానం 2 సంవత్సరాలు మూతపడింది. అది మరి ప్రసాద్ రెడ్డికి గుర్తుందో లేదో, ఇది ఎక్కడ చేసినా కూడా జరిగే ప్రక్రియ. ఇంకొకటి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా అప్పుడు కూడా దాదాపు 1.5 సంవత్సరము ఆంజనేయ స్వామి దేవస్థానం అది మూతపడింది. మరి ఇవన్నీ ఎందుకు గుర్తులేవు? కేవలం శివాలయం మీద చేసినట్టు, శివాలయానికి ఏదో అవమానం చేసినారన్నట్టుగా అభూత కల్పనలు చెప్పి అసత్యాలను ప్రచారం చేసి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకునే కుయుక్తులకు స్వస్తి పలకాలి. ఇది సరైన పద్ధతి కాదు, ఇది అహేతుకం.